ఏదైతే ఈరోజు శివసేన పార్టీ తరఫున శివసేన పార్టీ మద్దతుదారులైన స్వాతి గారు చందానగర్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. దానికి మద్దతుగా అనేక మంది యువకులు ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందూ లీడర్కి సపోర్టుగా ఈరోజు పెద్ద ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీని దృష్టిలో పెట్టుకొని అనేక మంది హిందూ బంధువులందరూ కూడా ఈరోజు హిందూ లీడర్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఒక నీతి నిజాయితీ గల లీడర్ కావాలని, ఒక చదువుకున్న లీడర్ కావాలని మనం ఈరోజు ఈ కార్పొరేటర్ ఎలక్షన్లో అనేక మంది యువకులు ఈరోజు కార్పొరేటర్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. అదేవిధంగా షేర్లింగంపల్లి అసెంబ్లీ తరఫున నాలుగు డివిజన్లో కూడా ఈరోజు యువకులు పోటీ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మన హిందూ బంధువులందరూ కూడా ఓటు వేసి గెలిపించగలరని మేము శివసేన తరఫున వారిని ప్రార్థిస్తున్నాం. మతోన్మాద శక్తులకి వ్యతిరేకంగా పోరాడడానికి భారతదేశంలో శివసేన పార్టీ అనేది స్థాపించబడింది. అదేవిధంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జరగనున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో శివసేన కూడా తమ అభ్యర్థులని బరిలోకి దించింది. ఇందులో భాగంగానే ఈనాడు చందానగర్ డివిజన్లో శివ సైనికులు ఈ యొక్క బైక్ ర్యాలీ చేపట్టారు. హిందుత్వాన్ని, హిందూ సంస్కృతిని, దేశ రక్షణ నిమిత్తము శివసేన పనిచేస్తుంది. కాబట్టి హిందువులందరూ కూడా ఈ యొక్క శివసేన పార్టీకి ఓటేసి తప్పకుండా గెలిపించవలసిందిగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. భారత్ మాతా కీ జై.